కలర్ లో ఏం స్పెషల్ ఉందో తెలియదు, కానీ మళ్ళీ అది వర్క్ చేయదు. డాడ్, నేను టెన్నిస్ ఇంటికి వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చే కూప్. ఇవాళ నాకు బిగ్ స్వాప్ మీటింగ్ ఉంది, అందుకే ఒక బేబీ సిటర్ అరేంజ్ చేస్తాను. దొరికితే బాగుండు. హలో డాలియా, ఇవాళ రాత్రికి బేబీ సిట్ చేయగలరా? ఓ, బ్యాడ్ హెయిర్ కలరింగ్ యాక్సిడెంట్. ఓ, ఓకే. ఫైర్ హౌస్ ని ఇక్కడ వరకు పెట్టారు. మళ్ళీ నా లాన్ లోకి వచ్చావా? నీ వల్ల కుదరదా టీనా? ఏంటి ఫ్లడ్డా? నేను నీ ఇంటికి 3 ఇళ్ళు యువతలు ఉన్నాను, నా కంటికి ఏ ఫ్లడ్ కనిపించలేదే. ఇవాళ నేను విన్న దాంట్లో నమ్మలేని ఎక్స్క్యూజ్ ఇదే. సో డాడ్, బేబీ సిటర్ ఇంకా దొరకలేదా? ఇవాళ నా పిల్లలకి బేబీ సిట్ చేయగలరా ప్లీజ్? ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ పాల్. ఓకే, గుడ్ బై, లవ్ యూ. ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే సరే, ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అనుకుంటున్నావు? అదృష్టం, వాటర్ అన్నా డీప్ గా ఉంది. క్యాట్ ఏం చేయబోతోంది? ఇంకా ట్రబుల్ లో ఎరుకునేలోగా దాన్ని కనిపెట్టాలి. ఏం జరుగుతోంది? Weird. అంత స్పీడ్ గా వెళ్ళిపోతావా? ఇక్కడ గొడవ చేయకూడదు. ఇలాంటి సిల్లీ పిక్చర్స్ గీయడం మాత్రం. వెళ్ళి పని చూసుకోండి. బొమ్మలు వాటంతట అవే అతుక్కోవు, తెలుసుగా? నువ్వు ఇక్కడే ఉన్నావా మిస్టర్ క్యాట్? మిసెస్ మన్సన్, మనం కప్ కేక్ తినాల్సిన సమయం. సరే, ముందు వెళ్ళి ఆ పని చేసొద్దావురా. జో బ్రేకర్ టు లిక్కరస్ విప్. వినిపిస్తుందా? ఓవర్. లిక్కరస్ విప్ హియర్. వాల్యూమ్ తగ్గించు. ఓల్డ్ లేడీ మన్సన్ క్యాట్ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు నిన్ను పట్టుకున్నారంటే నీ కెప్టెన్ బెస్ట్ మొబైల్ మోన్ బెస్ట్ నేను తీసుకోవచ్చా? షూర్. వాళ్ళు నన్ను పట్టుకోలేరు. ఫస్ట్ స్ట్రైక్ నాది. నేను ఒక ప్లాన్ ని స్మెల్ చేస్తున్నాను. చెడు వాసన్ని నేను స్మెల్ చేస్తున్నాను. ఓల్డ్ లేడీ మన్సన్ ఈవిల్ పవర్స్ ని క్యాట్ మీద ఫోకస్ చేయించాలి. ఇది నీకోసం మిస్టర్ క్యాట్. నువ్వే దాన్ని ఇప్పుడు స్పాయిల్ చేస్తున్నావు. బర్టన్ బర్గర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ లెమనేడ్ ని ఆ కప్ కేక్ తో కలిపి తింటే చాలా బాగుంటుందని తీసుకువచ్చాను. అప్పుడప్పుడు నువ్వు కూడా మంచి పనులే చేస్తున్నావు.
నాకు దాహంగా ఉంది, నేను ఇది తాగి చూస్తాను. నేను తాగుతాను. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్యాట్ దగ్గర నుంచి వస్తుందని అనుకుంటున్నాను. ఓ, రోటన్ ఎగ్గులాగా ఒకటే దుర్వాసన. ఇప్పుడే వెళ్ళి దీనికి స్నానం చేస్తాను. కానీ మిస్టర్ క్యాట్ కి స్నానం చేయడం నచ్చదు. ఖచ్చితంగా నచ్చదు. ఆ ఈ విక్టరీ మూమెంట్ లో ఈ కప్ కేక్ ని నేను తింటాను. ఈ స్మెల్లే పోనంటుంది. మిల్లీ, వెళ్ళి స్టీల్ వూల్ బ్రష్ తీసుకురా. ఓకే, మీరు చెప్తే తీసుకొస్తాను. దాని వాసనని పోగొట్టడానికి మీరు చేస్తున్న ట్రయల్ చూస్తే బాగానే ఉంది. దీని మెళ్ళో ఉన్న కాలర్ తీసి పడేస్తే ఇది మునుపటి కంటే క్లీన్ గా తయారవుతుంది. ఇదేదో స్ట్రేంజ్ కాలర్ లా ఉందే. మీ డాడ్ జంక్ యార్డ్ నుంచి తీసుకొచ్చిన చెత్త అనుకుంటాను. ఎందుకు ఇంకా ఇక్కడే నిలబడ్డావు? నువ్వు వెళ్ళి ఆ బొమ్మల్ని అతికించాలిగా. ముందు నువ్వు వెళ్ళి ఆ పంచోడు. మిస్టర్ క్యాట్ సంగతి నేను చూసుకుంటాను. యా, మీ వల్ల అవుతుందని తెలుసు. కొన్ని నెలలుగా ఈ బొమ్మల గురించి నైట్ మేర్స్ వస్తూనే ఉన్నాయి. ఓ వెల్, క్యాచ్ చేసే ఆ శబ్దం నా చెవులకి చాలా ఇంపుగా ఉంది. హే, ఇది ఆడుగా ఉంది. బొమ్మ మీద వైర్లు ఎలా వచ్చాయి? లైన్ లో ఉన్నావా? డెనిస్, నా ప్లాన్ వర్కౌట్ అయింది. నేను ఇప్పుడు సైలెంట్ గా కూర్చొని నా ఎనిమీస్ ఒకరినొకరు డిస్ట్రాయ్ చేసుకోవడం నా కళ్ళారా చూడాలి. కానీ ఓల్డ్ మన్సన్ కి ఏమైనా జరిగిందంటే నిన్ను బ్లేమ్ చేయరా? నువ్వే ఇరుక్కుంటావు. ఫాల్ట్ మొత్తం వీడిదే. ఓల్డ్ మన్సన్ ని నేను సేవ్ చేసి తీరాలి. కోపడుకు మిస్టర్ క్యాట్. ఇప్పుడు నీ బ్యాడ్ స్మెల్ పోయి నువ్వు భలే ఉన్నావు. ఒక మంచి సాఫ్టెస్ట్ టవల్ ని తీసుకొస్తాను. ఇది చూడటానికి విచిత్రంగా ఉంది. దీన్ని టచ్ చేస్తే లైట్ వెలుగుతోంది. బటన్ బర్గర్, ఐఎమ్ సారీ. హాచూ. ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. వెళ్ళి ఆ టవల్ రాడ్ ని ఫిక్స్ చేయి. మురికి చేసుకున్నావా? స్నానం చేసి మళ్ళీ ఇలా తయారయ్యావు. మిస్టర్ క్యాట్, డబుల్ టైం. ఓకే హనీ, ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి. నిన్ను నిద్రపుచ్చడానికి నేను కథ చదువుతాను. నీ బ్రదరు తిన్నగా ఉండాలి, లేదంటే అంతే. మాట్లాడకుండా కూర్చో మిస్టర్ క్యాట్. నువ్వు బాగా స్నానం చేసావు, అందువల్ల నువ్వు ఇప్పుడు పడుకోవాలి. అమ్మయ్యా, ఏంటది? మిస్సెస్ మన్సన్, స్టోరీ టైం కి మీరు రావట్లేదా? ఇదిగో వచ్చేస్తున్నాను మిల్లీ. ఇప్పుడు పనవ్వాలని కాళ్ళు పట్టుకోకు. ఓ మ్యాన్, నేను ఇంకా చాలా బొమ్మల్ని అతికించాలి. దీనికి వైర్లున్నాయి. వియర్డ్. నేను రాకెట్ సైంటిస్ట్ ని కాను, కానీ క్యాట్ అలా ఉండేలా ఉందే. A fire hose. ఊప్స్, శకునమే బాగున్నట్లేదే. తర్వాత రాక్షసుడు అరాచకం సృష్టిస్తున్న ఆ కుర్రాన్ని పట్టుకుని అమాంతం మింగేసి యువరాణిని కాపాడాడు. ఆ తర్వాత యువరాణి సంతోషంగా ఊసి టంబుల్ ప్యాంట్స్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా పెటూనియాస్ మొక్కని చూసుకోవడమేగా నీ పని. లిటిల్ గర్ల్ నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయొద్దు.
ఫైర్ హోస్ ని ఎవరిలా దారి కట్టుగా పైకి వెళుతోంది? మన రాకింగ్ చైర్ కదూ. నా బొమ్మ కూడా పోయింది. నా నిద్ర కూడా పోయింది. నువ్వే ఇప్పుడు అన్నిటినీ సరి చేయాలి. లేదు, మీరే వీటినన్నిటిని సరిచేయాలి. ఓల్డ్ లేడీ. ఓ మిస్సెస్ మన్సన్, పిల్లల్ని చూసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు చాలా టైర్డ్ అయినట్టున్నారు, కానీ చూస్తుంటే అలా కనబడడం లేదు. ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు. నీకెన్నిసార్లు చెప్పాను మిస్టర్ క్యాట్? నీకు ఓల్డ్ కాలర్ వద్దని ఎన్నోసార్లు చెప్పాను మిస్టర్ క్యాట్. నీకోసం లిక్విడ్ రైస్ తో నేను ఒక కాలర్ చేశాను. నువ్వు ఇది వేసుకో. ఇదే పర్ఫెక్ట్ కాలర్ మిల్లీ. ఇలా అన్నందువల్ల నేను నా రూమ్ లోకి రానివ్వను. బయటకు వెళ్ళు. గుడ్ నైట్ మిస్టర్ క్యాట్. డెనిస్ పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుంది. ఎందుకంటే నేను కెప్టెన్ బ్లాస్టర్ బిగ్ బ్యాంగ్ బబుల్ బ్లోయింగ్ హెల్మెట్ తో రేడియో వేవ్స్ పంపిస్తున్నాను. ఇది లేటెస్ట్ థింగ్. ఇది అందరి దగ్గర ఉంది. నా దగ్గర ఉండేది ఓల్డ్ వాకీ టాకీ ఒకటే. విన్నావా హార్లీ? కూప్ ఇంకా పాత వాకీ టాకీ యూస్ చేస్తున్నాడంట. వాట్ ఎ లూజర్. హే, నా హెల్మెట్ టోక్యో నుంచి వచ్చే ఎఫ్ఎం ని పికప్ చేస్తుంది. హే లూజర్, హెల్మెట్ లేదా? అందరికీ హెల్మెట్స్ ఉన్నాయి. నాకు కెప్టెన్ బ్లాస్టర్ హెల్మెట్ ఒకటి కావాలి. బొమ్మ రావట్లేదు డాడ్. డాడ్ 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 లుక్. కూప్, నువ్వు నన్ను లేటెస్ట్ గ్రేటెస్ట్ టాయ్ అడగాలనుకుంటే మాత్రం ఆ విషయం వెంటనే మర్చిపో. బట్ డాడ్. కూప్, నువ్వు సింపుల్ థింగ్స్ యొక్క వాల్యూను తెలుసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అదే ఈ ఫ్రీ టీవీ లాంటివి. పర్ఫెక్ట్ డాడీ, అలాగే ఉంచండి. మీరు చూసేవన్నీ దానికి సంబంధించి. డెనిస్, ఆపరేషన్ బబుల్ ట్రబుల్ ఫెయిల్యూర్ అయింది. ఓ మ్యాన్, రియల్లీ? ఇది చాలా బ్యాడ్ కూప్. ఎందుకంటే హెల్మెట్ సూపర్ డూపర్ క్రేజీ కూల్. ఇది నిజంగానే కూల్ కూప్. ఇందులో ఏమేమి ఉన్నాయో తెలుసా? డెనిస్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక కండిషన్ క్యాట్. పవర్ ని క్యాట్ సక్ చేస్తోంది. ఒక జైంట్ ఎనర్జీ వోటర్స్ ని ఇది తయారు చేస్తుందంటావా? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే క్యాట్ ని స్టాప్ చేయాలి. అది బర్గర్ బర్గర్ పనే అయ్యుంటుంది. మిస్సెస్ మన్సన్, దాన్ని లేవు. కూప్, దీనంతటికి కారణం మీరే అనుకుంటున్నాను. టౌన్ మొత్తం కరెంటు కట్ చేసి నా యార్డ్ ని నాశనం చేశారు. అది చేసింది నేను కాదు, ఈ క్యాటే. డోంట్ వరీ మిస్టర్ క్యాట్, నువ్వు అటువంటి తప్పులు ఏవి చెయ్యవని నాకు తెలుసు. మిసెస్ మన్సన్, మీ డ్యామేజెస్ కి నేను పే చేస్తాను. నా హౌస్ స్వాప్ లో మీకేం కావాలన్నా తీసుకోండి. గార్డెన్ టీవీ యొక్క బెస్టెస్ట్ బ్యాక్ యార్డ్ కాంటెస్ట్ లో నా బొమ్మని యార్డ్ ని ఎంటర్ చేశాను. ఇంకో 2 రోజుల్లో జడ్జి గారు వస్తున్నారు. నీ హౌస్ ఆఫ్ జంక్ నుంచి నువ్వు ఏం తీసుకొచ్చినా అది దీన్ని భర్తీ చేయలేదు. మీ యాడ్ ని నేను బాగు చేస్తాను ఆల్రెడీ. మిస్సెస్ మన్సన్, నిజంగానా? నాకింతకంటే మరో మార్గం తెలీదు. ఉదయాన్నే ఆ పని మొదలు పెట్టావు. డెనిస్, మిస్సెస్ మన్సన్ యాడ్ ని బాగు చేయడానికి నీ హెల్ప్ కావాలి. నేనా? ఆ డ్రాగన్ లేడీ డెన్ లోకి నేను ఎంటర్ అవ్వాలా? ఓ, నీ వాయిస్. డెనిస్, డాడ్ ని మంచి మూడికి తీసుకొస్తే నాకు కెప్టెన్ బ్లాస్టర్ హెల్మెట్ ని కొనిస్తారు. ఓ, రోజర్ దట్. కపుల్ కేవ్స్ డ్యూటీలో జాయిన్ అవడానికి రెడీ అయ్యారు. ఇంకా సేపట్లో అయిపోతుంది డెనిస్. గుడ్. ఇవన్నీ అదోలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మీ టేస్ట్ నన్ను ఫాలో చేస్తున్నాయి. ఈ కాంటెస్ట్ కు వచ్చే జడ్జి గారు ఇక్కడ ఎటువంటి కలుపు మొక్కలు ఉండకూడదన్నారు. ఈ గైడ్ ని ఫాలో చేస్తూ పనిచేయండి, లేదంటే బాధపడతారు. ఈ కుకీస్ లెమనైడ్ ఎవరికి కావాలి? ఓ, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. మీరిద్దరు హార్డ్ గా వర్క్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. నేను హార్డ్ గా వర్క్ చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే కెప్టెన్ బ్లాస్టర్ రాయ్. మాలాంటి కిడ్స్ కి వండర్ఫుల్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ని ఇచ్చింది ఆయనే.
ఫ్రెష్ ఎయిర్ సన్షైన్ కూడా అది ఇస్తుంది. థ్యాంక్స్ డాడ్. ఆల్ రైట్, ఇప్పుడు కలుపు మొక్కల్ని ఏరడం చూద్దాం. హో, ఇవన్నీ అవే. స్టాప్! నా విలువైన పెటోనియాస్ మొక్కలను పీకేస్తున్నారు. ఇప్పుడు గడ్డి మొత్తం కోసేసి గార్డెన్ నుంచి బయటకు పండి. అంతా ఒకే లెవెల్లో ఉండాలి. నేను కొలిచి చూస్తాను. ఏ పని సరిగ్గా చేయడం తెలీదా? ఇంకా నయ్యో, నా దగ్గర బ్యాకప్ మూవర్ ఉంది. 1/16 ఆఫ్ ఎన్ ఇంచ్ షార్ట్ గా ఉంది. దీనికి పనిష్మెంట్ గా నా ఫెన్స్ కి పెయింట్ చేయండి. నేనిక తట్టుకోలేను. ఇంకా 2-3 స్ట్రోక్స్ డెనిస్, లేకపోతే కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ హెల్మెట్ దొరకదు. హే, మిస్టర్ క్యాట్ కి క్యాట్ బాక్స్ వచ్చింది. పోర్ మిస్టర్ క్యాట్. డాక్టర్ మిల్లీ నిన్ను చేసుకుంటుంది బుజ్జి. ఇది ఒక ఎమర్జెన్సీ. నువ్వు ఒంట్లో బాగోలేని కిటి. ఇప్పుడు నీకు ఆపరేషన్ చేయాలి. యాడ్ చూస్తుంటే బ్రహ్మాండంగా ఉందే. మిమ్మల్ని తలుచుకుంటే ప్రౌడ్ గా ఉంది. కానీ కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ మ్యూరల్ మాత్రం పెయింట్ చేయడం కొంచెం ఓవర్ గా ఉంది. పర్వాలేదు, బాగానే చేశారు. కానీ ఈ గ్రాస్ మొత్తానికి రేపు వాటరింగ్ చేయాలి. జడ్జి గారు వచ్చినప్పుడు ఇదంతా ఫ్రెష్ గా ఉండాలి. నీకు టేస్ట్ అయిన హాస్పిటల్ ఫుడ్ తీసుకొచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. వాటరింగ్ చేయగానే డాడ్ సంతోషపడి నాకు కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ హెల్మెట్ ని కొనిస్తారు. కాంటెస్ట్ జడ్జ్ వచ్చేలోగా మనం ఈ యార్డ్ ని బాగు చేయలేం. మనం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు డెనిస్. ఆహా, ఆల్ రైట్, ఇది వర్క్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనల్ని అటాక్ చేస్తున్నారు. ఇక్కడ మనం సేఫ్ గా ఉన్నాం. అది ఖచ్చితంగా క్యాట్ అయి ఉంటుంది. మనల్ని ఎలా కనిపెట్టింది? ఈ బబుల్స్ తో. దీంతో నాకు ఒక ఐడియా వచ్చింది. ఆహా, ఇప్పుడు నువ్వు మోసపోయావా మిస్టర్ క్యాట్? ఇది నా కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ హెల్మెట్ కోసం. ఇరుక్కుంది.
లోపలికి రండి మిస్టర్ మల్చ్. నువ్వు ఇక్కడున్నావా మిస్టర్ క్యాట్? హాస్పిటల్ కి తిరిగి వచ్చేయ్, నీకు yellow fever వచ్చింది. బర్టన్ బార్కర్. ఈ రోజంతా నేను చూసిన దాంట్లో ఇదే ఒరిజినల్ యార్డ్. మీకు నచ్చిందా? పాతకాలంలో లాగా బొమ్మలతో తోటను సరిచేసి ఉంటే నాకు అస్సలు నచ్చుండేది కాదు. కానీ మిసెస్ మన్సన్, నేను మీకు ఇవ్వబోయేది ఫస్ట్ ప్రైజ్. డ్రెస్ తీసి కెప్టెన్ బ్లాస్టర్ హెల్మెట్, నీ పనితనం బాగుంది. డెనిస్, కూప్, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. మీరు ఓల్డ్ లేడీ మన్సన్ ని సాటిస్ఫై చేశారు. అందుకని మీకోసం దీన్ని కొని తీసుకొచ్చాను. కెప్టెన్ బ్లాస్టర్ బిగ్ బ్యాగ్ మై హెల్మెట్. థాంక్స్ డాడ్. ఫాలో మీ టు ద ఫార్వర్డ్ ఫ్లాంక్ కార్పొరల్ క్యావోస్. రోజర్ దట్ మేజర్ డిస్ట్రాక్షన్. మనల్ని క్యాట్ అటాక్ చేస్తుంది. నో నోడెన్ బర్గర్, మేమే అటాక్ చేస్తున్నాం. కొత్త కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ కూల్ షూటింగ్ గ్లోవ్స్ తో. అందరూ కొనుక్కున్నాంగా. డాడ్ డాడ్